there who understood, and the Chief Justice for passing in favor of Kamareddy. మరి ఈ రోజు చూడండి, పోలీసులు మరలాగే సీఎం కేసీఆర్ పోలీసులు పంపించి ఇదిగో చూడండి, నూతన జాతి పిత అటగిన దేశాన్ని మొత్తం ఉద్ధరిస్తాడట ఈ మహానుభావుడు. బాగా చూడండి, ఈరోజు నా ప్రెస్ మీట్ సచివాలయం సెక్రటరేట్ దగ్గర అని నేను మీడియాని ఆహ్వానించాను. సడన్ న్యూస్ ఏంటంటే, మన ట్యాక్స్ పేయర్స్ తో కట్టిన వందల వేల కోట్ల విలువైన సచివాలయం అసలు కట్టవసరమే లేదు. అది పాత బిల్డింగ్లు చాలా బాగున్నాయి. ఆ బిల్డింగ్లని కొలగొట్టి 5 లక్షల కోట్లు అప్పు చేసిన డబ్బుతో అప్పు చేసి పప్పు కూడని ఈ మహానుభావుడు గుట్టికేగనమ్మ స్వర్గానికి ఏమి అయిందని అంటారు. అల్లం కొమ్మ ఒక వ్యాపారి బజారంతా తీసుకోండి రా అన్నాడు. ఒక విధవెళ్ళి, అయ్యా నా దగ్గర డబ్బులు లేవు, అల్లం కొమ్మ ఇవ్వండి అంటే ఇవ్వనన్నాడు. తర్వాత ఏమంటాడు, అరే ఎవరో వస్తే డబ్బున్నాడు, నాకేం స్వార్థం లేదురా, ఈ బజార్ అంతా కావాలంటే డొనేట్ చేసి పడేస్తాను, దానం చేసేస్తాను అన్నాడు. అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, తెలంగాణ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. అందుకని నేను కేసీఆర్ గారిని ఎవరు నడిపిస్తున్నాడో తెలియదు. అప్పుడు కాలం రాజశేఖర రెడ్డి గారి కంటే ఇంకా అనేక రెట్లు యుద్ధం ప్రకటించారు. అది నా మీద, బడుగు బలహీన వర్గాల ప్రజల మీద. నేనేమంటున్నాను, మీరు సచివాలయానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టారు. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏప్రిల్ 14న పుట్టినరోజు. ఆ రోజు సచివాలయం ఓపెన్ చేయండి. ఆయన్ని కిందపరిచి హీనపరిచి మీరు మీ పుట్టినరోజు ఫిబ్రవరి 17ని ఎందుకు ఈ కంప్లీట్ కూడా కాని సచివాలయాన్ని మీరు మీ పుట్టినరోజుని కేసీఆర్ గారు ఎందుకు దీన్ని ఇనాగ్రేట్ చేస్తున్నారు? ఇంకా డైరెక్ట్ గా కేసీఆర్ భవనాన్ని పెట్టుకోవచ్చు కదా. మీరు దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తానన్నారు, మాట తప్పారు, దళితుల్ని హీనపరిచారు. జనవరి 26వ తారీఖు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన కాన్స్టిట్యూషన్ డే మీరు చేయకుండా ఆయన్ని అవమానపరుస్తున్నారు. దళితుల్ని, బీసీల్ని, ఎస్సీ ఎస్టీ అంబేద్కర్ అనుసరులందరినీ అవమానపరుస్తున్నారు. దాంతో పాటు నిన్ననే మీకు హైకోర్టులో మొట్లు పడ్డాయి. అవినీతిగా మీరు ఎన్ని దోచుకుంటున్నారో నేను కోర్టులో, ఆనరబుల్ చీఫ్ జస్టిస్ కోర్టులో 1లో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దాన్ని కోర్టు అంగీకరించి మీకు మొట్లేసి రైతుల మీద దాడులు ఆపండి అని, అవినీతిగా భూ కబ్జాలు చేయొద్దని, ఆ మాస్టర్ ప్లాన్ క్యాన్సిల్ చేసుకోమని మీకు ఆర్డర్ ఇస్తే, మీ కొంతమంది ప్లేడర్ల మీడియాకి మిస్గైడ్ చేసి లేదు వాయిదా వేశారు అంటున్నారు. ఆర్డర్ చదవండి, ఆర్డర్లో ఏముందో చదవండి. ఇంకా దాన్ని మీరు మార్చలేరు. ఆనరబుల్ హైకోర్టు ఆర్డర్ని మీరు సుప్రీం కోర్టుకి వెళ్ళినా మీరు గెలవరు. మీ అవినీతి ఇప్పుడే నేను న్యూస్ లో చూశాను, కరీంనగర్ పోలీసులు విద్యార్థుల మీద దాడి చేయి, కామారెడ్డి రైతుల్ని ఎలా కొట్టారో అక్కడ కలెక్టర్ మీద సమన్ చేయమని చెప్పాను. అది కూడా నడుస్తుంది. పోలీసులారా, 99% మీరు రాష్ట్ర సేవ, దేశ సేవ చేస్తున్నారు. అందరినీ నేను దూషించట్లా. కానీ కొంతమంది వాళ్ళు కమిషనర్లు ఐపీఎస్ అవ్వచ్చు, లేదా కలెక్టర్లు ఐఏఎస్ అవ్వచ్చు, లేదా ఇంకా సర్కిల్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్లు అవ్వచ్చు. ఎవరైనా సరే వినండి, ఇప్పుడే నేను 2 రెడ్లకి ఇక్కడ పంజాబ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కి, సబ్ ఇన్స్పెక్టర్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. మీరు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. నిన్న కోర్టులో
ఆర్డర్ ఇస్తే నేను ప్రెస్ మీట్ పెట్టుకుంటానంటే సచివాలయంలో ప్రెస్ మీట్ పెట్టుకుంటే నన్ను ఆపుతారా? అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవదా? దానికి దీనికి సంబంధం కదా. మీ అవినీతిని ఎత్తి చూపిస్తున్నానంటే ఇంకా నిన్న కోర్టులో గెలిచినట్టే ఎంత దూరమైన ఎంత ఎన్ని కేసులైనా పెడతాం. ఇంతవరకు నేను చర్య తీసుకోలేదు. నిన్న మొదటి రోజు ఫస్ట్ టైం ఆర్గ్యూ చేశాను, మీకు బుద్ధి వచ్చింది. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. సీఎం కేసీఆర్ 5 లక్షల కోట్లు మిగిలిన డబ్బుని దుర్వినియోగం చేసి మిగతా 5 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రంలో 2 బెడ్రూమ్లు ఉన్నాయన్నారు. ఉన్నాయా? 3 ఎకరాల భూమి అన్నారు, ఇచ్చారా? ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు, ఇచ్చారా? దళితులను ముఖ్యమంత్రి చేస్తానన్నారు, చేశారా? ఎస్టీలకి ఇది ఇస్తానన్నారు, ఇచ్చారా? 75 సంవత్సరాల్లో నేను మొట్టమొదటిసారిగా 90% కొన్ని సర్వేలో, 64% కొన్ని సర్వేలో ఒక బీసీ అయిన నందు ముఖ్యమంత్రిగా ప్రజలు కోరుకుంటున్నారు. తెలంగాణలో 75 సంవత్సరాల్లో ఒక్క ముఖ్యమంత్రి మన తెలుగు రాష్ట్రాల్లో లేదు. 60% ఉన్న మా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు 90% ఉన్నా. నేను ఒకటి అడుగుతున్నాను, అంబేద్కర్ పుట్టినరోజుని సచివాలయమే ఓపెన్ చేయాలి ఏప్రిల్ 14. లేదు అంటే విద్యార్థులారా, నిరుద్యోగులారా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, క్రిస్టియన్, ముస్లిం, మైనారిటీస్ లాగా 5 అగ్రవర్ణంలో ఉన్నవారు పార్టీలు కూడా మనకే మద్దతు ఇస్తున్నారు. ఏదో 1% తప్ప. మీరు సిద్ధం కండి. ఏప్రిల్ 17 డేట్ కానీ సచివాలయం ఇనాగ్రేషన్ 14th ఏప్రిల్ 14 కానీ మార్చకపోతే కేసీఆర్ గారు ఆయన జాతి పిత అని చెప్పుకోవడానికి ఫిబ్రవరి 17 ఆయన పుట్టినరోజుని చేసుకుంటే దళితులందరూ, మీరు ఎమ్మెల్యేలు అవ్వచ్చు, మంత్రులు అవ్వచ్చు, సర్పంచ్లు అవ్వచ్చు, ఆల్రెడీ 12,000 మంది సర్పంచ్లకి 1 కోటి నుండి 5 కోట్ల రూపాయలు నేను ఆఫర్ ఇచ్చాను. వారి ద్వారా అభివృద్ధి చేయడానికి. నేను మీరు చూసారు హరిహర కళాభవన్లో ఎంతమంది సర్పంచులు వచ్చారు. రండి, నన్ను ముఖ్యమంత్రి చేయండి. వచ్చే వారం నుండే మనం సర్పంచులు జిల్లా మీటింగ్లు పెడుతున్నాం. దానికి మీరే భయపడకండి, నేను కదా వస్తున్నాను. ఎందుకు భయపడ్డు? ఆత్మహత్యలు చేసుకోకండి. ఈ రోజు నిన్న నిజామాబాద్ లో మరలా ఒక మహిళ సర్పంచ్ చేసిన అప్పు తీర్చలేక ఆత్మహత్య. ఎంతమంది ఇలా ఆత్మహత్యలు చేసుకుంటారు? మీ అప్పులు తీర్చుతాను, మీకు జీతాలు ఇస్తాను. ఎమ్మెల్యే, ఎంపీలు 100,000 కోట్లు ఉన్నోళ్ళకి లక్షల రూపాయలు జీతాలు. పేద సర్పంచుల్ని బానిసల్లా చూస్తున్నారు. ఎందుకు? అందులో మెజారిటీ సర్పంచులు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, దళితులు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్. అగ్రవర్ణంలో ఉన్న వారు కూడా కమ్మారెడ్డి, బ్రాహ్మణ వారిలో కూడా ఎంతో మంది ఉన్నారు. 90%, 95%. వారికి ఈ కుటుంబ కుల రాజకీయ నాయకులు ఏం చేశారు? నీతి ఏం చేశారు? అవినీతి చేయకుండా ఓన్లీ అవినీతి చేస్తున్నారు కదా, అన్యాయం చేస్తున్నారు కదా. అందుకనే త్వరలో సిద్ధపడండి. ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీ, ప్రతి మినిస్టర్, టిఆర్ఎస్ లో కేసీఆర్, బిఆర్ఎస్ లో ఉన్న అందరూ ఈ బ్లడీ రాస్కల్స్ రౌండర్ పార్టీలు బిఆర్ఎస్. నాకు అర్థం ఏంటిది? ఏంటి దౌర్జన్యం? ఏంటి బ్లడీ రౌడీజం? ఏంటి? బి అంటే బ్లడీయా? ఆర్ అంటే రౌడీయా? సి అంటే స్కౌండ్రల్స్ గా బిహేవ్ చేయడమా? ఏంటిది? ప్రపంచ శాంతి దూతనే ఆపుతారా? అదే కేసీఆర్ ఇక్కడికి తాజ్ క్రిస్టులకి, చారిటీ సిటీలకు వచ్చి నన్ను ముస్తాడుకున్న కేసీఆర్ ఈ రోజు నా మీదే దాడి చేయడమా? పోలీసులు పంపించడమా? ఇంతకంటే అవినీతి ప్రపంచంలో ఎక్కడైనా ఎవరైనా 155 దేశాలు పర్యటించారు ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు వచ్చి. ఇక్కడ మన ముఖ్యమంత్రులు వచ్చారు. దేశంలో ఎయిర్పోర్ట్ ముఖ్యమంత్రులు వచ్చారు. సుశీల్ కుమార్ సింధే గారు ఉండేటప్పుడు ఇతరులే, రోషయ్య గారు వచ్చారు. అనేక మంది మన
జయలలిత గారు వచ్చారు. రెడ్ కార్పెట్ వేసి ముఖ్యమంత్రులు, ప్రపంచమంతా ప్రధానమంత్రులు నన్ను ఆహ్వానిస్తే రిసీవ్ చేసుకుంటే ఒక ప్రపంచ శాంతికృతిగా, ఒక రాజకీయ పార్టీ, ఒక బీసీగా నేను పెట్టానని, అధికారంలోకి వస్తున్నానని మీరు నన్ను అరెస్ట్ చేయడానికి మేము 2 సార్లు హౌస్ అరెస్ట్ చేశారు, దాడి చేయించారు. సిరిసిల్లలో రైతుల కొరకు న్యాయం ఆగేనా? కేసీఆర్ గారు మీరు మారాలని నేను కోరుకుంటుంటే, మార్పు చెందాలని నేను మీకు సలహా ఇస్తుంటే, మీరు రాను రాను ఒక రాంగ్ రూట్, అంటే మీ కొడుకు నేర్పుతున్నాడా మీకు, లేదా మీరు తాగేసినా బిహేవ్ చేస్తున్నారా? నేను ఇచ్చిన సలహా ఏంటి? ఇప్పుడు కోపంతో ఎందుకు మాట్లాడుతున్నాను? నా ప్రెస్ మీట్ ఆపాను. ఎందుకు ఆపాలి? నేనేమడుగుతున్నాను? మీ పుట్టినరోజుని మీరు మీ దగ్గర ఉన్న 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి సెలబ్రేషన్ చేసుకోండి. అంబేద్కర్ పేరు పెట్టిన సచివాలయాన్ని, అంబేద్కర్ గారి పుట్టినరోజు 2 నెలలే ఉంది. ఫిబ్రవరి 17 కంటే, మీ పుట్టినరోజు కంటే ఏప్రిల్ 14 పెట్టమన్నాను. అందులో తప్పేమనుందా? అంబేద్కర్ అనుచరులారా, మీరు టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీని రాజీనామా చేసి సర్పంచులు మొదలుకొని మంత్రుల వరకు అంబేద్కర్ అనుచరులందరూ అవసరమైతే ఆ ప్రగతి భవన్ లేదా సచివాలయాన్ని ఫిబ్రవరి 17 ముట్టడించడానికి సిద్ధపడండి. కలిసి పోరాడదాం. కేసీఆర్ గారు వెళ్తున్న రాంగ్ రూట్ నుంచి రైట్ రూట్ కి రప్పిద్దాం. అప్పులు తీర్చి అభివృద్ధి చేద్దాం. మంచి రోజులు వచ్చాయి. ఎవరో ఆత్మహత్యలు చేసుకోకండి. 0013468126546 కి మీ నియోజకవర్గం పేరు పెట్టండి. ముందు మెసేజ్లు పెట్టండి. సర్పంచులారా మీటింగ్లు పెట్టుకోండి. నిరుద్యోగులారా మీటింగ్లు పెట్టుకోండి. ఎమ్మెల్యేలు ఎంపీలు నీతి చేద్దామన్న వారు మీటింగ్లు పెట్టుకోండి. బయటికి రండి. చరిత్ర సృష్టిద్దాం. 75 సంవత్సరాల్లో ఒక్క బీసీ ముఖ్యమంత్రి లేనిది ఈ సంవత్సరంలో వస్తుంది. అంబేద్కర్ పూలే ఆశయాలన్నీ నెరవేర్తాయి. అడుక్కొని ఏదో బీర్ బాటిల్ ఇస్తాడు, బిర్యానీ ఇస్తాడని మీరు ఆ మీటింగ్లు అటెండ్ అవ్వకండి. ఛీ, అలాంటి బతుకు బ్రతికే కంటే తిండి లేకుండా ఇంట్లో మలమల 19 సంవత్సరాల వయసులో 38 రోజులు మలమల వాడని కదా అనుకోలేదు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.